ఈరోజు ఎపిసోడ్ చూసాక దివ్య వాళ్ళ మమ్మీ కన్నా దివ్య వాళ్ళ తాతగారు చాలా జెన్యున్ అండ్ హానెస్ట్ అనిపించింది. నాకు అనిపించింది. దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బేబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో ఇది ఫ్యామిలీ వీక్. లైక్ ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ ఒక సెలబ్రిటీ వస్తున్నారు. అండ్ లైక్ ఫ్రెండ్స్ అట్లా డిఫరెంట్ వస్తున్నారు. బట్ దివ్యకి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట. సో వాళ్ళ ఫ్రెండ్ కొంచెం కన్నింగే దివ్య కోసం ఏదో సపోర్ట్ చేసింది అనిపించింది, కానీ వాళ్ళ తాత జెన్యున్గా దివ్య అంటే జనరల్గా ఏ ఫ్యామిలీ అయినా వాళ్ళనే టాప్ వన్లో పెడుతున్నారు. బట్ వీళ్ళ తాత నాకు బాగా నచ్చాడు. ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుల్ పెట్టాడు, సెకండ్ అసలు తనూజాన్ పెట్టాడు. ఇది అన్నిటికన్నా హయ్యెస్ట్. అంటే అక్కడ అట్లా కళ్యాణ్ డెమోను లాస్ట్లో అడుక్కుంటే దివ్య అది పెట్టాడు అనమాట. లాస్ట్లో టాప్ 5లో అప్పటికి నాగార్జున గారు అడిగారు, జెన్యున్గా పెట్టారా, ఆవిడ అడిగిందని చెప్పిందా పెట్టినాడు, లేదు జెన్యున్గా పెట్టింది. కొంచెం అక్కడ ఆయన తడబడ్డారనిపించింది. లైక్ అంటే వాళ్ళ తాతగారికి అర్థమైపోయింది మా మనవరాలు సరిగ్గా ఆడట్లేదు, కుళ్ళుతో కడుపంతా కుళ్ళు పెట్టుకుని ఆడుతుంది, లైక్ పర్సనల్గా పోతుంది అని చెప్పి. సో అక్కడ నచ్చారు ఆయన, పెద్ద ఆయన బాగా మాట్లాడారు. వాళ్ళ మమ్మీ కొంచెం కన్నింగ్తో ఏదో స్టోరీ చెప్పింది, కానీ వీళ్ళ తాతయ్య మాత్రం జెన్యున్గానే ఉన్నాడు. సో అక్కడ కూడా ఆవిడ తీసుకోలేకపోతుంది ఏంటో. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ నిన్న జరిగిన గొడవలో పర్సనల్గా వెళ్ళేవు అని చెప్పి అడిగినప్పుడు నో సార్ నో అని ఏదో చెప్పుకోవడానికి ట్రై చేసింది, కానీ నాగార్జున గారికి కూడా చిరాకు వచ్చినట్టుంది. ఉంది, నువ్వు పర్సనల్గానే వెళ్ళావు, మార్చుకో, ఆట మార్చుకో అని చెప్పి సాఫ్ట్గా అక్కడితో ఆపేశారు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి డిస్కషన్లు ఏం పెట్టలేదేమో అనిపించింది. బట్ ఇంకొక సెకండ్ ఫేజ్లో ఆలోచిస్తే దివ్య అలాగా బయట బ్యాడ్ అయిపోయింది, కొంచెం ఏదో హింట్లు ఇచ్చి ఉంచుదాము, గొడవలు అవ్వాలి, గొడవలు అయితేనే మనకి టీఆర్పీ వచ్చిద్దని నాగార్జున గారు ఉంచినట్టున్నారు. అసలు లైక్ ఆల్మోస్ట్ దివ్య ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవాలి, దివ్య కోసం బస్ ఎపిసోడ్ కూడా ప్లాన్ చేశారు. మరి ఆల్ ఆఫ్ సడన్ నో ఎలిమినేషన్ పెట్టారు. ఎందుకని దివ్య మరి ఎందుకు మార్చుకున్నారో మనకు తెలీదు. సో ఉండని, దివ్య లోపల ఉండి అలా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, తనుజ గ్రాఫ్ ఇంకా పెరిగిద్ది. సో అంటే చాలామంది పెద్దలు అంటూ ఉంటారు కదా, మనం ఒకరిని తొక్కి వెదగాలంటే మనం కిందకి వెళ్ళిపోతాం, మనం తొక్కాలనుకున్న వాళ్ళు పైకి వెళ్తారని చెప్పి. సో అలాగే దివ్య కుళ్ళుతో ఎలా బిహేవ్ చేసినా కానీ తనూజాని దాటి అసలు వెళ్ళలేదు. సో మోస్ట్లీ తనూజ ఆర్ కళ్యాణ్ ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురులో ఎవరు విన్నర్ అవుతారో తెలియదు, కానీ అసలు దివ్య దరిదాపులో అసలు టాప్ 5లో కూడా ఉండదని నా ఒపీనియన్. అలా మీకు ఎంతమంది కనిపించింది దివ్య తాతగారి గురించి కింద కామెంట్ చేయండి. సో దివ్య కుళ్ళు కుట్ర పాపం ఆవిడ ఎలిమినేట్ అయిపోద్ది అనుకున్నా అవ్వలేదు, అది కొంచెం బాధగా ఉంది. సో నాలా మీలో ఎవరికైనా బాధ ఉంటే అది కూడా కింద కామెంట్ పెట్టండి. సో చూద్దాం ఎంతమంది నాలా